ఇక నడకే లేదు, ఇక లైఫే లేదు, ఇక అడుగులే లేవని కదలలేని స్థితిలో మనం పడి ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి వెన్ను తట్టి, ఏంటి కృంగిపోయావా, భయపడ్డావా, అధైర్యపడ్డావా, అలసిపోయావా? లే 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 నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. నడు నడు, లే, నేను నీకు తోడై ఉన్నానులే, నేను నిన్ను బాగు చేస్తానులే, నేను నిన్ను స్వస్థపరుస్తానులే, నేను నీకు సహాయం చేస్తానులే, ఏది ఎంత మాత్రము నీకు హాని చేయజాలదులే అని నిన్ను లేవనెత్తి, నువ్వు కృంగిన వేళ లేవనెత్తి నీ నడక మళ్ళీ ముందుకు సాగేటట్టు చేస్తూ వస్తున్నాడు ఆయన ఈ రోజు వరకు కూడా. ఎన్నోసార్లు దారి తప్పి అడుగులేసి నీకే సిగ్గేసి దేవుని ముందుకు రావటానికి నువ్వు తొలగిపోతుంటే నీ వెంటబడ్డాడు. ఎందుకయ్యా నన్ను దర్శిస్తున్నావు? నీకు తగను ప్రభువా, పనికి మాలిన పాత్రను ప్రభువా, మలిన పాత్రను ప్రభువా, తగను ప్రభువా అని నీకై నువ్వే సిగ్గుపడి తొలగిపోతుంటే నిన్ను వదిలిపెట్టలా, వెంటబడ్డాడు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. కృప కృప. గద్దించాడు, కోపడ్డాడు, అడుగులు సరిగా వేయి, ఎటేస్తున్నావు, ఎటు చూస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఏం చేయాలనుకున్నాను, ఏమవుతున్నావు, సరి చేసుకో. తన్నులు తినవాకు నా చేతుల్లో, తన్నులు తినవా, కొడతా. పనికి మళ్ళీ ఆలోచనలు చేస్తున్నావు, నిన్నేదో చేద్దామంటే ఏదో అయ్యేటట్టున్నావు. పనికి మళ్ళాడప్ప, పనికి మళ్ళీ సరిగా నడు అని అడుగులు జారిన వేళ తట్టి క్రమములో నిలిపాడు. జిగటగల ఊబిలో నా అడుగులు స్థిరపరచి హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లినదు నా మంచి మెస్సియా, ఈ జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా